హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకవేళ యూట్యూబ్ క్రియేటర్ అయినా కానీ కొత్తగా యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నా కానీ మీకు యూట్యూబ్లో ఉన్న ఫీచర్ క్రియేటివ్ కామెంట్స్ దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి యూట్యూబ్ కూడా క్రియేటివ్ కామెంట్స్ అనే ఒక ఫీచర్ అయితే ఇచ్చింది. మనం సెర్చ్ బార్లో ఏదైతే మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఎటువంటి వీడియోస్ అయినా సెర్చ్ చేసినప్పుడు మనకు ఫిల్టర్స్లో క్రియేటివ్ కామెంట్స్ అనేది అయితే ఉంటుంది. దాని నుంచి మనం వీడియో డౌన్లోడ్ చేసుకొని అదే వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామంది అయితే ఇలా చేస్తున్నారు, నేను కూడా అలా చేశాను. కాకపోతే అందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం క్రియేటివ్ కామెంట్స్లో వచ్చిన వీడియో దాని ఓనర్ అడ్మిన్ అనేవాళ్ళు క్రియేటివ్ కామెంట్స్ అని ఆప్షన్లో పెట్టి మనకు అందులో వీడియో ఉంటేనే మనం అది డౌన్లోడ్ చేసుకొని వీడియో అనేది అప్లోడ్ చేయాలి. అది కూడా కొన్ని పార్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి. కంప్లీట్గా వీడియోని అయితే మనం అప్లోడ్ చేయడానికి అయితే లేదు. ఒకవేళ చేసినా మనకేం కాదు. కాకపోతే కంటిన్యూగా మనం అలానే అప్లోడ్ చేస్తుంటే యూట్యూబ్కి మానిటైజేషన్ చేసినప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు కంటిన్యూగా ఇలా చేస్తున్నారని మనకైతే మానిటైజేషన్ అయితే రాదు. సో నాకైతే అలానే జరిగింది. ఒక్కొక్కసారి వేరే వాళ్ళు ఎవరైనా సరే వీడియోస్ అప్లోడ్ చేసి క్రియేటివ్ కామెంట్స్ అనే ఆప్షన్ పెట్టి మనకు అందులో విడుదల చేస్తారు. సో మనం ఏం చేస్తాం, క్రియేటివ్ కామెంట్స్ వీడియో కదా, మనకు ఎలాంటి భయం లేదని చెప్పేసి మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తాం. సో దాని ఓనరు అతను కాదు, కానీ మనం అప్లోడ్ చేస్తాం. మనకు దాని ద్వారా కూడా కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది. నాకు అలాగే కాపీరైట్ స్ట్రైక్ పడింది. నేను ఎన్నో సెర్చ్ చేశాను, బట్ ఆ విషయంలో మాత్రం ఒక చిన్న పొరపాటు అయితే జరిగింది. సో దానివల్ల అయితే నాకు దానికి సంబంధించిన ఓనరు, అతను డైరెక్టర్ కావచ్చు, మూవీ అసోసియేషన్ కావచ్చు, ఎవరైనా సరే నాకైతే స్ట్రైక్ అయితే ఒకటి పడింది. సో నేనైతే ఆ కంటెంట్ని అయితే డిలీట్ చేశాను. సో మీరైతే ఎప్పుడైనా సరే మీ ఓన్ కంటెంట్ మాత్రమే అప్లోడ్స్ చేయండి. ఇలా క్రియేటివ్ కామెంట్స్ చేయమాకండి. ఎందుకంటే అలా ఎప్పుడు చేసినా కానీ మీకు ఇప్పుడు ఏమనిపించకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి అయితే స్ట్రైక్ అయితే పడుతుంది. అలా 3 స్ట్రైక్లు పడినప్పుడు ఏమవుతుందంటే ఛానల్ అనేది క్లోజ్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, క్రియేటివ్ కామెంట్స్లో మనం నమ్మశక్యం కాని వీడియోస్ అయితే ఉంటాయి. అవి చూడడానికి మనం సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసే విధంగా కనిపిస్తాయి, కానీ అవి అయితే మనకు సెట్ కావు. సో మీరైతే ఒకసారి అయితే సెర్చ్ చేయండి ఈ క్రియేటివ్ కామెంట్స్ గురించి, ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది మీరు కంప్లీట్గా తెలుసుకుంటే మాత్రం దాన్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అవి కూడా మీరు కొన్ని పార్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి మీ వీడియోస్లలో.